హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ నాకు చెప్పిన ఒక కథ మీతో చెప్తానే. అనగనగా ఒక ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా మంచోళ్ళు, కానీ వాళ్ళకి కొడుకు కూతుళ్ళు ఎవరూ లేరు. అందుకే వాళ్ళిద్దరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు. ప్రభూ, మా ఇంట్లో ఒక చిన్నారి పుట్టాలని, మా జీవితానికి ఆనందాన్ని, మన ఊరికి ఆశను ఇచ్చే ఒక బిడ్డను ఇవ్వాలని నీ కోరికతో ప్రార్థిస్తున్నాను. ఆయన మాకోసం ఆశీర్వదించి, మా కుటుంబానికి వెలుగులు నింపేలా చేయాలి. నా ప్రేమతో, నా విశ్వాసంతో నీ దయకు ఎదురు చూస్తున్నాను. చూడండి, మా బిడ్డ సుందరంగా పుట్టాడు. నడవలేని పరిస్థితిలో పుట్టినా, మా ప్రేమ ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. నా హృదయం నిండా ప్రేమ, ధైర్యం, భక్తితో నిండి ఉంది. భవిష్యత్తులో అతను గొప్ప భక్తుడవుతాడు. మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉంటాయి. సీతమ్మ, అతనికి కాళ్ళు లేవు కాని, మన ప్రేమ అతనిని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. మన దయ, మన దివ్య ఆశీర్వాదం అతనికి శక్తిగా మారుతుంది. అతను భగవంతుని సేవలో ఒక విశిష్ట పంథానికి చేరిపోతాడు. సీతమ్మ, చూడు, మన బిడ్డ ఎలా తాబేలులాగా పాకుతున్నాడు. అతనికి నేను పేరు పెడతాను, కూర్మదాసు. అంటే తాబేలులాగా పాకుతూ, కాని భగవంతుని దాసుడిగా ఉండేవాడు. ఈ పేరు ఓ పాండురంగా, నీ నామమే నా శ్వాస, నీ రూపమే నా కల. నా కాళ్ళు నన్ను నడపకపోయినా, నా గాత్రం ప్రతి ఊరికి చేరుతుంది. ఈ భక్తిగానం నేను పాడేది నా ఊరి కోసం కాదు, నా స్వామి కోసం. అలా పక్క ఊరిలో ఉన్న విష్ణుమూర్తి పాటలన్నీ తన ఊరిలో పాడుతూ ఉండేవాడు. ఒకరోజు తనకి పాండురంగడు దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. బిడ్డా, నీ సంకల్పమే నీ బలం. దేవుడు నీ ప్రతి అడుగులోనూ తోడుంటాడు. బిడ్డా, నీ సంకల్పమే నీ బలం. దేవుడు నీ ప్రతి అడుగులోనూ తోడుంటాడు. నన్ను మరవకురా, నీ పాటలతోనే దేవుడిని చేరాలి. భగవంతుడు నిన్ను కాపాడుగాక. స్వామి, నీ దయతో నేను కడవరకు వచ్చాను. ఖాళీ నుంచి నేను రాలేదేమో అని భయం వేస్తుంది. స్వామి, నాకు కనువించు నావ. ధన్యవాదాలు. నాకు కాస్త సాయం చెయ్యి. తన ఊరి నుంచి 500 మైళ్ళు వెళ్ళేసరికి 10 సంవత్సరాలు పట్టింది. ఇంకా 500 మైళ్ళు నడవాలి. ప్రతిసారి ఏదో ఒక గుడిలో పడుకుంటున్నాడు. ఒకరోజు కాందాసు ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్నాడు. స్వామి ఆంజనేయ, నేను 500 మైళ్ళు నడిచి అలసిపోయాను. నేను ఇంత నడవలేను, దయచేసి సహాయం చేయండి. లెగిసి చూసేసరికి విష్ణుమూర్తి గుడిలో ఉన్నాడు. ఓ పాండురంగా, నేను చేరాను. నా కన్నీరు నీ పాదపద్మాలకే అర్పణ. దేవుడా, నేనింక నడవలేను. పాండురంగలో కూడా కాని దేవస్థానానికి వెళ్లాలంటే కాలు నొప్పి. దయచేసి నన్ను కరుణించు. నిన్ను విన్నవించుకుంటున్నావు. అవును, నీ భక్తిని మెచ్చి, నువ్వు పాడిన పాటలు మెచ్చి నేనే తరలి వచ్చాను. కాందాసు, ఎన్నో మైళ్ళ నుంచి నడుచుకుని వచ్చావు కదా, విశ్రాంతి తీసుకో. నేను నీతో మాట్లాడతాను. నేను నీకు ఒక వరం ఇస్తాను. నీ కాలు మని నీకు తిరిగి వచ్చి సంతోషంగా ఉండు.